స్టార్ట్ చేసావా? సిటీ బయటకు వచ్చా ఇదే మొత్తం ఏం చెప్తామని. ప్రతివాడు మజిల్ బిల్డ్ అనేది సింపుల్ అనుకుంటున్నాడు. నేను మొత్తం ఇండియన్ వర్కౌట్లు చేస్తాను. కరెక్ట్గా ఒక వారంలో 4 రోజులు వెళ్తాను. 4 రోజుల్లో కరెక్ట్గా రోజుకి 3 గంటలు లేదా 4 గంటలు చేస్తాను కరెక్ట్గా వర్కౌట్స్. అది మాత్రమే చేసి చూపిస్తాను. కరెక్ట్గా 3 నిమిషాలు ఉంటుంది వర్కౌట్ అంతే. ఎందుకంటే ఒక నిమిషం 3 నెంబర్ రెస్ట్ డేస్ తీసుకుంటే వెయిట్స్ అనేది ఎంతంత హెవీగా లేకపోవచ్చు అని చెప్పి చూపిస్తారు. అలా ఒకసారి చిట్టి చూపివా? అర్థం కాదు. కరెక్ట్గా ప్రతి వీక్కి చిన్న మాసం అయితే కనుక 2-3 వీక్స్ ఖచ్చితంగా ఒక రెప్పన ఎక్స్ట్రా చేయగలను. పెద్ద మసలు చెస్ట్ కానీ లెగ్స్ కానీ అయితే ఒక 4 నుండి 8 వీక్స్లో రెప్స్ పెంచుతా. అది మొత్తం ఒక పెంచితే మీకు వచ్చిన ప్రతిసారి ఒక పిఆర్ అని చెప్పి పెడతాను. 8 రెప్స్ ఇట్లా వచ్చి ఒక గోల్డ్ ఉంది ఒక సింబల్ పెడతాను, ఒక మెడల్ లాగా. అట్లా వచ్చినప్పుడు అది పిఆర్ అని లేదా రెప్ ఎక్స్ట్రా చేసాను చెప్పి గట్టిగా ఒక 7 మినిట్స్ లోపే అవ్వకూడదని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ ఉండదు. ప్రతి ఒక్కసారి రెప్స్ అనేవి పెంచుతామంట. రెప్స్ అన్న పెంచుతా, వెయిట్స్ అన్న పెంచుతా. ఫస్ట్ రెప్స్ పెరిగితే ప్రతి వీక్ అట్లా చూపిస్తా, ట్రై చేస్తాను. వర్కౌట్ టైం అన్నా? వర్కౌట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్. ఓకే. రెప్స్ అయితే 30 మినిట్స్ లేదా 35 మినిట్స్. ఓకే. మనకి కాసేపు గాలి తిరగాలి కాబట్టి, గాలి ఉన్నాం కాబట్టి కదిలించాలి, 45 మినిట్స్ కదిలించాలి. ఇంకా ఉంటే 1 అవర్ కూడా ఉంటా, కాకపోతే చేసేది ఏం లేదు, తిరుగుతూ ఉంటా అంతే. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్లో అయిపోయింది. ఓకే. 45 మినిట్స్ 40 మినిట్స్. లెగ్స్ ఒకటి మాత్రం టైం తీసుకుంది, నీళ్ళంతా తిరగడానికి. ఈరోజు చెస్ట్ ఏంటంటే మిషన్స్ చేస్తుంటే అసలు వల్ల అట్లా మిషన్స్ సూపర్ బెస్ట్ మిషన్. కానీ ఉపయోగం ఏంటంటే ఒక జీవం ఉండదు దాంట్లో. అదే కానీ ఫ్రీ డంబుల్స్ తీసుకున్నానుకో లేదా ఫ్రీ బార్బుల్ తీసుకున్నానుకో, ఫ్రీ వెయిట్స్ వల్ల ఒక జీవం ఉంటుంది. అదే కనుక ఒక మెషిన్స్తో చేసానుకో సూపర్ ఎక్విప్మెంట్. ఇప్పుడు నేను చూసిన వాటిలో స్నాప్ తర్వాత ఇదే బెస్ట్ ఎక్విప్మెంట్. కాకపోతే దాంట్లో చెయ్యాలన్న ఒక తపన కసి ఉండదు. అందుకని చెప్పి ఈరోజు మాత్రమే బెస్ట్ మిషన్ నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా బార్బెల్ కానీ లేదా డంబుల్స్ కానీ చేస్తాను. ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ 3 వరకు వస్తుంది. ఇంకా ప్రెస్ ఫ్లై ఒకటి, డిప్స్ ఒకటి, సెట్ వెళ్ళిపోవడం. కాకపోతే ఏసీ ఉందని చెప్పి కాసేపు ఉంటాను చలికాలంగా చదవడుతుంది. కేవలం హెవీ వెయిట్ మాత్రమే చేసి చూపిస్తారు. 3 వరకు ఏదైతే హెవీ వెయిట్ అదే ఫైనల్ వెయిట్, అదే ఫెయిల్యూర్ సెట్ ఒక్కడు మాత్రమే ఆ వేరియేషన్ చూపిస్తారు. మిగిలిన రెండు అంతే. ఏదైతే హెవీ వెయిట్ పట్టుకుంటారో అది మాత్రమే చూపిస్తాను. కరెక్ట్గా నిమిషం ఆ వెయిట్లో 3 నిమిషాలు చెప్పడానికి 3 నిమిషాలు చెప్తున్నాను. ఇంకా తక్కువ వెయిట్ అది మాత్రం చూపిస్తారు. అది మనం ఎప్పుడు ప్రీ వర్కౌట్ వాడడం కాదు. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేద్దాం ట్రై చేసిన ఇదంతా గడ్డ అయిపోయింది, గుజ్జుగా తయారైంది. ఏందన్నట్టు అయింది. ఏందో పేడకి మిక్స్ అయిపోయినట్టుంది, కుళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే తాగుతాం. మన బాడీ కూడా కాదు, జిమ్ బాడీ అయితే బాగుంది. వాళ్ళు ఏమనకపోతే కనుక చేసి నేనే చెప్తాను, చేస్తే కనుక గిడ్డి అని చెప్తాను. అమ్మో ఇదేంటి? రాయలానే ఉంటుంది కడుతుంది. పర్లేదు, ఫస్ట్ నువ్వే కదా అయిపోయింది. సరే
అన్న గడ్డ లోపల రాని ఇలా నోట్లోకి. ప్రీ వర్కౌట్ ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ రోజే 2 కానీ 3 స్కూపులు కానీ డైరెక్ట్గా అంతే చేసుకోండి. దెబ్బకి తొందరకుండా బయటకు వచ్చింది. బాత్రూమ్లోనే ఉంటుంది. ఇది నైట్ టైం కాబట్టి ఓన్లీ ఒక హాఫ్ స్కూప్ వేస్తాం. అరే బాగాలేదా? ఆన్ బాయ్ వచ్చింది. చూడు చూడు తీసుకో. ఇదే చూడా. సార్ చేసేటప్పుడు మొక్కం ఈయన పెట్టాను కాదు, అది కాదు ఇంపార్టెంట్. హ్యాండ్ అనేది కదలడం అయిపోవాలి. హ్యాండ్ కదలడం స్లో అయిపోవాలి. ఇట్లా స్లో అయిపోతే అది అట్లా చేస్తే అప్పుడు తెలిసింది బాగా. ఎక్స్ప్రెషన్ బట్టి ఆగిపోవడం, అది పిక్చర్ ముఖం ఎర్రగైపోగానే ఆగిపోతుంది. నేను తిక్కలోగా చేస్తాను అట్లా కాదు. చేతులు చూడండి ఉంది, అయినా చెయ్యి కదిలితే చేయొచ్చు. చెయ్యి కదలం ఆగిపోతుంది. అప్పటి వరకు చేస్తేనే ఎవడైనా చేసేటప్పుడు చూడాలనిపించాలి. ఇట్లా చేసేవాళ్ళు ఎవరైనా చూసేదంటే కెమెరా మ్యాన్. ఎందుకంటే నార్మల్ చేస్తే చండాలని చూడబుద్ది కూడా కదా. ఇక్కడ చేస్తేనే చేస్తున్నారు కసి ఉండిద్ది. అది అలా చేయాలి. కసి తీసుకో. ఫస్ట్ మజిల్ మాత్రమే గ్రిప్స్ అనేవి ఎక్కువ అకౌంట్ ఉంటుంది. సెకండ్ మజిల్ ఇంక్లైన్ ప్రెస్ చేసి కదా ప్రెస్ తర్వాత సెకండ్ మజిల్ ఫ్రైస్కి ఆటోమేటిక్గా రేపు పెరగాల్సిన అవసరం రాదు. పోయినసారిలో వచ్చిన పర్లా లేదా ఒకటి తక్కువ వచ్చిన పర్లా. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే చెస్ట్ మీద ఫస్ట్లో మాత్రమే కౌంట్ ఉంటుంది. సెకండ్ది ఒక మాదిరిగా నార్మల్ చేసేయచ్చు. పోయినసారి వచ్చిన రెప్స్ వచ్చినా చాలు, ఒక రెప్ తక్కువ వస్తుంది. ఏం కాదు, ప్రాబ్లం ఏమి. ఇది చాలా రోజుల తర్వాత ట్రైసెప్ డిప్స్ చేస్తున్నా. ఆ బెల్ట్ కొనాలంటే 1000 రూపాయలు అయితే, ఇదైతే 30 రూపాయలు. మీటర్ 15 రూపాయలు. దీన్ని పెట్టి వాడాలి. ఇన్ఫినిటీలో అయితే అక్కడ బెల్ట్ మొత్తం అటాచ్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర లేవు. ఇక్కడ కాదు, ఎక్కడ ఉండదు. మనం తెచ్చుకోవాల్సిన ఇక్కడ ఆయుధాలన్నీ మన దగ్గరే ఉంటాయి. ఆయుధాలు ప్రీవియస్ కూడా తేడా ఉంది. కడుపులో అంత తిప్పుతుంది. అందుకే కొత్త ఏమి ట్రై చేయాలి. ఇప్పుడు ఈ 3 మినిట్స్ కోసం మాత్రమే ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేది. మీకు కనపడే 3 మినిట్స్ మాత్రమే ఎంత కష్టపడి చేస్తారు. మిగిలినంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చెప్పు అయిపోయింది వర్కౌట్. బాయ్.